నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆటో రంగం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆటో షో 2025 కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం 15,06,000 విలువైన చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్. కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో నేడు నమస్తే తెలంగాణ మరియు తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఆటో షో 2025 కార్యక్రమాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో రంగం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నూతన సాంకేతికతతో రూపొందిన ఆధునిక ద్విచక్ర, త్రిచక్ర, 4 చక్ర వాహనాలకు ప్రజలకు పరిచయం చేస్తూ ఇటువంటి ప్రదర్శనలతో వినియోగదారులకు అవగాహన పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు తమ తాజా వాహన మోడళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, భద్రత సదుపాయాలు, పర్యావరణ హిత సాంకేతికతలను ప్రదర్శించాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, యువత పాల్గొని ఆటో షోను సందర్శించారు. నిర్వాహకులు సందర్శకులకు ప్రత్యేక స్టాళ్లు, టెస్ట్ రైడ్ సదుపాయాలు మరియు సమాచారం కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంగుల కమలాకర్ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ, నమస్తే టుడే సంస్థలను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించింది నమస్తే తెలంగాణ. ఆ పేపర్ ద్వారానే చాలా ప్రజలను చైతన్యపరచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలేంటి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైతే బాగుంటుంది అని చెప్పేసి అందులో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమైన విధంగా సూచనల కోసము సహాయపడే విధంగా ఒక మంచి కార్యక్రమాలు తీసుకున్నది ఇప్పుడు నమస్తే తెలంగాణ అనే తెలంగాణ టుడే. వారికి మా పక్షాన, ప్రజల పక్షాన వారికి అభినందనలు, వాళ్ళ యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా నేను అటెండ్ అయ్యాను. ఒక ప్రాపర్టీ షో ద్వారా అద్భుతంగా జరిగింది. నమస్తే తెలంగాణ నిర్వహించిన ప్రాపర్టీ షో చూస్తే ఎలాంటి చిక్కులు లేకుండా ఆ ప్రాపర్టీ కొనాడవేలా అనే విధంగా ప్రజలకు చైతన్యపరిచింది. ఆ రోజు కూడా ప్రాపర్టీ షో పెట్టడం వలన అందులో భాగంగానే ఈరోజు ఆటో షో కూడా నిర్వహించడం, 3వ ఆటో షో నిర్వహించడం. గతం కన్నా భిన్నంగా ఉన్నది ఈరోజు ఆటో షో. గతంలో కేవలం కరీంనగర్ జిల్లాకు ఉన్న షోరూమ్స్ పాల్గొన్నాయి, కానీ ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన షోరూమ్స్ కూడా పాల్గొనడం అనేది అభినందనీయం. ఇది ప్రజలకు కూడా చేరాలి. ఈరోజు రేపు కూడా ఉన్నది కాబట్టి ప్రజలకు కూడా చేరాలి. తద్వారా ఒకటే ప్లాట్ఫారం మీద అన్ని రకాల కార్లు చూసుకునే అవకాశం ఉంటుంది. అది ఒక గొప్ప అవకాశం కలిగించినప్పుడు నమస్తే తెలంగాణ. లేకుంటే ఇన్ని కారు షోరూమ్ తిరగాలంటే చాలా కష్టం. మరి ఎక్కడ సెలెక్షన్ ఉండగా ఇమీడియట్గా తీసుకోలేం కాబట్టి ఇందులో సేఫ్టీ వైజ్, తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ, తర్వాత అన్ని రకాలు కూడా చూసుకునే విధంగా ఈరోజు మనకు అందుబాటులో తీసుకొచ్చింది నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ కానీ, తెలంగాణ టుడే కానీ ఒక సామాజిక స్పృహ, ఒక స్ఫూర్తితో కేవలం ఆటో షోనే కాదు, హౌసింగ్ దాని గురించి కూడా ఇదివరకు ప్రాపర్టీ షోస్ కూడా ఇదివరకు నిర్వహించిన విషయం కూడా మనం ఒకసారి చెప్పుకుంటూ, పెద్దలు చెప్పినట్టు చక్కటి ఆలోచన. ఇవాళ చాయిస్, బోల్డ్ అంత చాయిస్ ఉన్నది బయ్యర్కు. అనేక రకాల వేరియంట్స్ ఉన్నాయి, అనేక రకాల ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి. కాబట్టి ఒకే ప్రాంగణంలో కొనేవాడికి కొనే ఆసక్తి ఉన్నవాడికి అన్నిటినీ కూడా చూసి టెస్ట్ చేసి నిర్ణయం తీసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఇటువంటి కార్యక్రమం అనేది కూడా మనం
చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదివరకు కారు కొనాలంటే హైదరాబాద్ పోయేది. కొన్ని సమయాల్లో మేము హైదరాబాద్లో లేకుంటే కూడా చెన్నై పోయి కూడా కార్లు కొనుక్కొచ్చిన రోజులు. హైదరాబాద్లో అంది షోరూమ్స్ ఉండేవి కావు, చెన్నై పోయి కూడా కార్లు కొనుక్కొచ్చుకున్న రోజులు. అటువంటిది ఇవాళ మన డోర్ స్టెప్లో ఇవాళ కరీంనగరే కాదు, చిన్న టైర్ 2 టౌన్లు, సి టౌన్లు, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఇటువంటి సుల్తానాబాద్, ఇటువంటి ప్లేస్లో కూడా ఇలా మనకి ఏది కావాలన్నా అవైలబుల్ ఉన్నది. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నియోజకవర్గానికి చెందిన మొత్తం 60 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయంగా 15,06,000 విలువైన చెక్కులను అందజేశారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి తనకు అత్యంత ప్రాధాన్యమని ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన లబ్ధిదారులు ఈ ఆర్థిక సహాయం ద్వారా తమ కుటుంబ జీవనోపాధిని మెరుగుపరుచుకొని చిన్న స్థాయి వ్యాపారాలు, విద్యా అవసరాలు మరియు ఇతర అవసరాలు నెరవేర్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో గర్భవతి అయింది. పుట్టబోయే బిడ్డను ఎలా పోషించాలో తెలియక మధ్యవర్తులను ఆశ్రయించగా వారు 6 లక్షలకు కరీంనగర్కు చెందిన దంపతులకు బాలుని విక్రయించారు. ఈ విషయం బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో బయటపడింది. బాలుని విక్రయించిన, కొనుగోలు చేసిన వారితో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన 18 మందిపై కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుణ్ణి మాతా శిశు కేంద్రానికి తరలించారు. కాగా ఈరోజు 16 మందికి రిమాండ్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారని 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డి తెలిపారు. గురువారం రోజు ఈవినింగ్ 6:30 ఆ టైంలో ఒకటి డయల్ 100 కాల్ రావడం జరిగిందండి. ఇది ఒక అబ్బాయి కానీ చిన్న బేబీ అమ్ముకోవడం, కొనడం జరుగుతున్నది సార్, అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది అనే రకంగా ఇక్కడ ఏదో జరుగుతుందని ఒక డయల్ 100 కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూ కోట్ వాళ్ళు అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ కాల్ డీజీ కంట్రోల్కి వెళ్ళి రాగానే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను కూడా కాలర్ తోటి మాట్లాడడం జరిగింది. చెప్పగానే ఇమీడియట్గా మన టీంని అక్కడ పంపించాము. ఆ లోపు అబ్బాయి వాళ్ళు కూడా అంటే ఇన్ఫర్మేట్ చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా కాల్ చేసినామని చెప్పాడు. చెప్పిన తర్వాత చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఇమీడియట్గా మేము అక్కడ స్పాట్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ ఎటువంటి వెహికల్ కానీ అవి ఏం లేవు. అక్కడ నుంచి ఆ పాటికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మనం సీసీ ఫుటేజెస్ అక్కడ హాస్పిటల్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్నాయి వెరిఫై చేసిన తర్వాత దాంట్లో అక్కడ ఒక మహీంద్రా ఈవీ 400 బండి ఉన్ను ప్లస్ ఇంకో ఆటో. ఆ క్రమంలో అక్కడ ఏదో డిస్టర్బెన్స్ జరిగినట్టయితే అనిపించింది. అమ్మాయిని అబ్బాయిని అంటే వాళ్ళు తీసుకోవడము, కొనడము, అమ్మడం జరుగుతున్నట్టయితే కొంచెం డిస్టర్బెన్స్ ఏరియాలా కనబడింది. ఆ తర్వాత ఇమీడియట్గా వెహికల్ నంబరు అవన్నీ తీసుకొని దాంతో దాని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక సిపి సార్కును మన ఏసీపీ గారికి ఇన్ఫామ్ చేయగానే వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ బేబీని సేవ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి టీమ్స్ డివైడ్ చేసేయమన్న తర్వాత సార్ సమక్షంలో ఏసీపీ గారి ఆధ్వర్యంలో టీమ్స్ డివైడ్ చేసేసి అందరము ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అదే క్రమంలో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎవరైతే ఈ అమ్మకం జరిగిన బేబీ బాయ్ వాళ్ళ మదరు తీసుకున్న వాళ్ళని ఒక 5-6 మెంబర్స్ అక్కడ వాళ్ళను పట్టుకొని తీసుకురావడం జరిగింది. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా గొర్రెల పెంపకందారుల యూనియన్ మహాసభలో చీఫ్ ప్రమోటర్లుగా 12 మందిని సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కానీ వీరు చైర్మన్, డైరెక్టర్లు అని ప్రెస్, సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది. డిసెంబర్ 2025లో పూర్తి స్థాయి ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా అధికారులు స్పష్టంగా వివరించారు. కానీ దానికి బదులుగా మేము చైర్మన్, డైరెక్టర్ అని అసత్య, తప్పుడు ప్రచారం చేసుకోవడం వలన గ్రామాల అధ్యక్షులంతా అయోమయంలో పడుతున్నారు. ఈ కార్యక్రమంలో బండి మల్లయ్య యాదవ్, జిల్లా అధ్యక్షులు సందబోయిన ప్రసాద్ యాదవ్, బోయిని పోచమల్లు యాదవ్, శంకర్ యాదవ్, పరశురాములు యాదవ్, నాగరాజు యాదవ్ మరియు ఇతర సహకార సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ జిల్లా విభజన జరిగిన తర్వాత సహకార సంఘాల యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి ఉమ్మడి జిల్లా విభజన తర్వాత అన్ని జిల్లాల రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అయిన కారణంగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు దీనిని 18వ తేదీన మంగళవారం రోజున అడా కమిటీ అనేది నిర్వహించడం జరిగినది. ఈ యొక్క అడా కమిటీని
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క అడా కమిటీ యొక్క వాళ్ళను ప్రమోటర్స్, చీఫ్ ప్రమోటర్గా వీళ్ళను పిలువబడతారు. వీరు చీఫ్ ప్రమోటర్స్ చేయాల్సిన పని రిజిస్ట్రేషన్ వరకే ఉంటుంది. జిల్లా అధికారులు నెల రోజులలో డిసెంబర్లో యథావిధిగా ప్రభుత్వ అధికారులచే ఎన్నికలు నిర్వహిస్తామని జేడీ గారు తెలపడం జరిగినది. అయినా కానీ వీరు అడా కమిటీలో తాత్కాలికంగా ఎన్నుకోబడిన వీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మేము ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాము, అధిక మెజార్టీతో ఎన్నుకోబడ్డ చైర్మన్లు, డైరెక్టర్లుగా వాళ్ళు ప్రచురించుకోవడం జరుగుతున్నది. స్థానిక కోతిరాంపూర్లోని ఆచిస్ యాక్టివ్ పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకొని గత వారం రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శనివారం ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్, ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి, ముఖ్య అతిథిగా విచ్చేసిన V4C ఫౌండర్ వేణుగోపాల్ రెడ్డి సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే విషయంపై అవగాహన కల్పించడానికి తమ స్వరాలు మరియు నాటికలతో వివరించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి, V4C ఫౌండర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. Witnessed children performing on reduce, reuse, recycle and refuse plastic. It's a direct message to parents that we need to stop using single-use plastic. And then there was importance of birds, where children have spread the message of importance of birds in our daily lives. And then every child, every tiny tot performing on various where they were spreading the message of importance of digital media in our daily life. And happy to see children enjoying this performance. And congratulations to Team Achievers who made it possible. And then children were actually enjoying this session. చాచా నెహ్రూ బర్త్డే సందర్భంగా మేము జాయ్ఫుల్ జంబోరే అనేది November 14 సెలబ్రేషన్స్ని ఈరోజు చేస్తున్నాము. దాదాపు డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ థీమ్స్ మీద మేము సాంగ్స్, డ్యాన్సెస్, స్కిట్స్ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ చేస్తున్నాము. దీనికి హై ఎండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్. చాలామంది పేరెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ వెల్ విషర్స్ అండ్ ఎస్పెషల్లీ అవర్ చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడే వేణుగోపాల్ రెడ్డి సార్ ఫర్ presenting here and making this program success. కరీంనగర్ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా బీసీలను ఐక్యం చేయడంలో కవితక్క కీలకంగా పనిచేస్తున్నారని, 2 జాతీయ పార్టీలు బీసీలకు మోసం చేసినవే, 42% రిజర్వేషన్ అమలు చేయడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. బీసీలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారు. ఈ ప్రభుత్వం బిల్లు తెచ్చింది, ఆర్డినెన్స్ ఇచ్చింది, జీవో చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కోర్టులో కేసులు కూడా వేయించిన విధానం ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వ విధానాన్ని, కాంగ్రెస్ మోసాన్ని తెలంగాణ జాగృతి ఊరూరా తిరిగి ప్రచారం చేస్తుందని వారు అన్నారు. జిల్లాలో జాగృతిలోని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా శాఖ సమావేశాన్ని ఈరోజు కరీంనగర్లో జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జాగృతి మండల కమిటీలకు సంబంధించి 16 మండలాలకు 16 మందిని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈరోజు త్వరలోనే ఆ మండలానికి మండల కమిటీకి సంబంధించిన ఒక రిపోర్టును తయారు చేసి ఇచ్చే విధంగా, మండల కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఒక రిపోర్టును తయారు చేసి ఇచ్చే విధంగా ఈరోజు 16 మండలాలకు 16 మంది ఇన్ఛార్జీలను ఈరోజు ఇక్కడ నియమించడం జరుగుతూ ఉంది. మరి అతి త్వరలోనే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో పూర్తి స్థాయి కమిటీ, అనుబంధ విభాగాల కమిటీలు కూడా అతి త్వరలోనే
జాగృతి అధ్యక్షురాలు మా కవితక్క గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం ఈ కమిటీల రూపకల్పన అంతా కూడా జరుగుతూ ఉంది. డిసెంబర్ 13, 14 తేదీలలో కరీంనగర్లో జరగబోయే మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చాట్ల శ్రీధర్, సెక్రటరీ నీలం లక్ష్మణ్ అన్నారు. నగరంలోని IMA హాల్లో పలువురు అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 13, 14న 2 రోజుల పాటు అంబేద్కర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా అనంతరం ఆరోగ్యం పట్ల ప్రజలు నిర్లక్ష్యం పెరిగిపోయిందని, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో 2014లో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు. స్టేట్ మీట్ విజయవంతం చేసేందుకు కరీంనగర్ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ చాట్ల శ్రీధర్, జనరల్ సెక్రటరీ నీలం లక్ష్మణ్, ట్రెజరర్ కుడాల శిరీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పెంచాల కిషన్ రావు, రాజిరెడ్డి, వెంకటేషు, మహేందర్, మన్సూరు, ప్రభాకర్, పద్మ, రాధ, అమర్ తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టేట్ లెవెల్లో డిసెంబర్ 14th and 15th 14th అంబేద్కర్ స్టేడియంలో జరుపుకుంటున్నాం కాబట్టి దానిలో ఆరంభం సన్నాహకంలో భాగంగా మేము అందరం పిలిచినాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి యాజ్ అ ప్రెసిడెంట్ నేను ఎందుకు తీసుకున్నా అంటే, మనందరికి తెలుసు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని సంపదలకెల్లా ఆరోగ్యమే బెటర్, అంటే ఆరోగ్యం ఉంటే అన్నీ సాధించవచ్చు అనేది తెలుసు. యాజ్ అ డాక్టర్గా మేము పొద్దున్న లేస్తే చాలామంది పేషెంట్స్ చూస్తున్నాం, క్రానిక్ డిసీజెస్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, డయాబెటిక్, హైపర్టెన్సివ్ పేషెంట్స్ని. సో మేము చెప్తాం మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి, ఫుడ్ చేంజ్ చేసుకోండి అని చాలా చెప్తుంటాం, కానీ మేము డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం. పోస్ట్ పాండమిక్లో మనం కోవిడ్ని, మీ అందరికి తెలుసు, నేను కోవిడ్లో ఫస్ట్ కోవిడ్ వారియర్గా కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఒక 10,000 పీపుల్కి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్గా నాకు ఒక మంచి పేరు ఉంది, మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా మనం 2014లో కూడా ఇక్కడ స్టేట్ మీట్ చేసినాం. అప్పుడు దాదాపు నాకు తెలిసి వాకింగ్కు ఒక 100లనే వచ్చేటోళ్ళు. ఆ మీట్ అయిన తర్వాత, ఎందుకంటే మన కన్న ముంగట మనకు ఒక 70-80 ఏజ్ వాళ్ళు మనం పరిగెత్తే వరకు కనీసం ఫిట్నెస్ అనేది ఈరోజు మనకు 1000 మంది వాక్ చేస్తున్నారు. కానీ ఈరోజు మేము మెసేజ్ ఏంటంటే, నా కాన్సెప్ట్గా ఈ స్టేట్ మీట్లో మీరు మీడియా వాళ్ళకి కొంచెం మంచిగా హెల్ప్ చేస్తే ప్రతి వాళ్ళకు కరీంనగర్లో ప్రతి వాళ్ళకి హెల్త్ మీద 100% అవగాహన అనేది వస్తుంది. ఖచ్చితంగా మనకు ఈ 13-14 స్టేట్ మీట్ను మీరు కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చి సక్సెస్ చేయాలని, మనకు అంబేద్కర్ స్టేడియంలో, ఇంతకుముందు కూడా అంబేద్కర్ స్టేడియం, ఇప్పుడు అంబేద్కర్ స్టేడియం, ఎందుకంటే మనకు కరీంనగర్కు అందుబాటులో ఉన్నది అంబేద్కర్ స్టేడియం. టీడీపీ సీనియర్ నాయకులు కళ్యాడపు ఆగయ్య అకాల మృతి తీరని లోటని పలువురు కాంట్రాక్టర్లు కొనియాడారు. కరీంనగర్లో ఈరోజు మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఏ పని ఉన్నా ముందుండి బిల్లులు పెండింగ్ అయినా కానివ్వండి, ఎవరన్నా పనికాడ ఆఫీసర్లు మాకు ఇబ్బంది పెట్టినా ఆగయ్య గారికి చెప్పుకుంటే వచ్చి మాట్లాడే తత్వము, ధైర్యము ఆయనకు ఒక్కరికే ఉన్నదని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. వారి మరణము మా కాంట్రాక్టర్ల సంఘానికి తీరని లోటని చెప్తున్నా. ఎందుకంటే తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి, కాంట్రాక్టర్గానే కాకుండా ఆయన ఒక ఎన్టీఆర్ వీరాభిమానిగా అందరికీ సుపరిచితుడు. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కల్లడపు ఆగయ్య గారి అకాల మరణం చెందడం జరిగింది. వారి మరణం అనంతరం మా అసోసియేషన్లో వారికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. మా కల్లడపు ఆగయ్య గారి సేవలు మా కాంట్రాక్టర్లకు ఎంతో చేసి ఉన్నారు. వారు మొన్న కూడా మా బిల్లుల కోసం వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ స్టేట్ వైడ్ న్యూస్ వెళ్ళింది. అట్లా తను చేసినందుకు కూడా కొంత బిల్లులు కూడా రావడం జరిగింది. తను చేసిన సేవలు మా కాంట్రాక్ట్ అసోసియేషన్ మరవలేనిది, ఎప్పటికీ మరవది. తన యొక్క ఆత్మశాంతి చేకూరాని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరుగుతుంది అసోసియేషన్ తరఫున. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి పథకంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, మహిళల ఆత్మ గౌరవానికి తోడ్పడుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు.
ఇల్లంతకుంట రైతు వేదికలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు. 1 కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చైతన్య, వైస్ చైర్మన్ ప్రసాద్, డిఆర్డీఓ శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి డీసీఓ రామకృష్ణ, తహసీల్దారు ఫరూకు, ఎంపీడీఓ శశికళ, ఏపీఎం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మొట్టమొదటిగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకే ఇస్తాం. అంటే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఉచిత ప్రయాణం వల్ల చాలామంది ఎంతో కొంత సేవింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సిరిసిల్ల పోయి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ, కరీంనగర్ పోయి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ, అంటే మా పథకాలు ఏది చేసినా కూడా మహిళలకు సంబంధించినవే. ఉచిత విద్యుత్ కానీ, సిలిండర్ కానీ, మా వాళ్ళందరూ కూడా మహిళలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం అయినా. మరి ఈరోజు మనం చీరల పంపిణీ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మేడం కలెక్టర్ గారు చెప్పినారు, పీడీ గారు చెప్పినారు, ఏ విధంగానైతే మనం కోటీశ్వరులు చేయాలన్న ఉద్దేశంతో మహిళా సంఘాలకు లక్షల రూపాయల లోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ టైటిల్ అర్థం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు వరకు అందరం మహిళలు సాధికారత గురించి మాట్లాడారు. ఇప్పుడు మహిళలు సాధికారత ఎంపవర్మెంట్ మాత్రమే కాదు, మహిళలు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి వెళ్ళాలి, అది ఒకటి ఆలోచన. ఇప్పుడు మీరు చూస్తే మన ప్రభుత్వం దాని పరిపాలన అన్ని ఆలోచనతోనే పని జరుగుతుంది. దీనికి మనము ఉదాహరణగా చూస్తే, ఒకటి మన పాఠశాలలకి నిర్మాణం కానీ, రిపేర్స్ కానీ, అన్ని కన్స్ట్రక్షన్ వర్క్ ఇప్పుడు అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎక్కడైనా మహిళలకి వారికి పని ప్రదేశంకి కానీ, సొంత ప్రదేశంకి కానీ వెళ్ళడానికి బస్సులను కూడా ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు. మహిళా బెనిఫిషరీ పేరులోనే శాంక్షన్ ప్రొసీడింగ్ జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడె రమేష్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కోడె రమేష్ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లా రథసారథి రెడ్డబైన గోపి ఆయన శ్రీరాముని కృపా కటాక్షలతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి దేవస్థాని కృష్ణ, పత్తిస్వామి, గంటా అశోక్, వాజిద్, హుస్సేన్, సత్యనారాయణ, రాజుగౌడ్, దేవేందర్ యాదవ్, జంగటి రమేష్, చంద్రం యాదవ్, ఏలేందర్ స్వామి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి రెడ్డబైన గోపన్న గారి జన్మదినం సందర్భంగా గంభీరావుపేట మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోపన్న గారికి శ్రీరామచంద్ర వాళ్ళు ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని, అంతేకాకుండా మరింతగా కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండి మంచి ఆరోగ్యాన్ని పొందాలని భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ తరఫున మేము కోరుతా ఉన్నాం. సామాన్య కుటుంబంలో పుట్టి మరి గడిచిన 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను కూడా ఆపదకు సంపదకు ప్రతిదానికి నేనున్నా అని చెప్పేసానని ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా ముందుకొచ్చేటువంటి ఏకైక వ్యక్తి మరి రెడ్డబైన గోపి గారు. ఆయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా
మరి నియమించినందుకు మేము భారతీయ జనతా పార్టీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి కార్యకర్తకు నేనున్నా అని భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డవేణ గోపి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్పై తెలిపారు. బోయినపల్లి రైతు వేదికలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2వ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వారి పేరిట ఇస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎల్ఎస్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, దుర్గారెడ్డి, డిఆర్డీఓ శేషాద్రి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీల, ఏపీఎం జయసుధ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే మా ఆడబిడ్డలందరూ కూడా నేను ఏదో చేయాలని చెప్పి ఆ రోజు నాకు బాగా గుర్తుంది. డిసెంబర్ 9 నాడు మేము మొట్టమొదటిసారిగా శాసనసభ సభ్యులుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన రోజే డిసెంబర్ 9 నాడు మహిళలందరికీ ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని 7-8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీర్చినప్పటికీ కూడా మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు కరెంటును ఉచితంగా ఇస్తుంది మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. అంటే మీ ఒక్కరికొకరికి కనీసం 1000 రూపాయలు లాభం చేసే పని మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలోని మడక గ్రామంలో 42R కెనాల్ నుంచి పోతుకపల్లి పరిసర ప్రాంతాలకు సాగునీరు అందించడానికి వెసులుబాటు కల్పిస్తూ పోతుకపల్లి గ్రామ ఊర చెరువులోకి సాగునీరు వెళ్లడానికి రైతుల సహకారంతో వారి పొలంలో నుంచి కాల్వ తీసే పనులను రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతన్నలకు సాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు. రైతుకు సాగునీరు అందించే విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. కాల్వతీత పనులకు సహకరిస్తున్న రైతులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదేల మల్లికార్జున స్వామి, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, మాజీ సర్పంచు ఆకుల మహేందర్, రైతులు మరియు ముద్రాజ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆటో రంగం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆటో షో 2025 కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం 15,06,000 విలువైన చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.